ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈపీఎస్ఎం మోటో వ్లాగ్స్. సో ఇవాళ అయితే మన డ్యూక్ 200 మైలేజ్ టెస్ట్ అయితే చేయబోతున్నాం. సో చూద్దాం రిజల్ట్స్ ఎలా వస్తాయో. నేనైతే అరౌండ్ ఒక 35 వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ మా తమ్ముడు చెప్పాడు 33 అలా వస్తుందని చూపిస్తుండే యావరేజ్ అయితే. సో చూద్దాం మనకు మైలేజ్ అయితే ఎంత ఇస్తుందో. యాక్చువల్గా లాస్ట్ అయితే మన 390 పైన అయితే మైలేజ్ టెస్ట్ చేసినాం. సో ఇప్పుడైతే మనం మా తమ్ముడిది ఇది డ్యూక్ 200. సో దీనిపైన అయితే మైలేజ్ టెస్ట్ అయితే చేద్దాం. ఎలా ఉంటుందో చూద్దాం, రిజల్ట్స్ అయితే ఎలా వస్తాయో, ఎంత ఇస్తుందో, లీటర్ పెట్రోల్కి ఎంత మైలేజ్ ఇస్తుందో మనం టెస్ట్ చేద్దాం. సో ఇంకా మనం లేట్ చేయకుండా మనమైతే స్టార్ట్ అయిపోదాం. సో మనమైతే లాస్ట్ బ్లాగ్లో వెళ్ళిన రూట్ కాకుండా ఇది వేరే రూట్ అనమాట. ఈ రూట్ వచ్చేసి శంషాబాద్ వెళ్తుంది అన్నమాట. సో మనం మైలేజ్ టెస్ట్ అయితే ఈ రూట్లోనే చేయబోతున్నాం. ట్యాంక్ అయితే ఫుల్ ఖాళీ అయ్యింది. చూద్దాం ముందుకెళ్ళిన తర్వాత ఎన్ని కిలోమీటర్స్ ఆగుతుందో. సో మనమైతే దీనిపైన కూడా సేమ్ మన 390 పైన ఎంత స్పీడ్ అయితే మెయింటైన్ చేసుకుంటూ మైలేజ్ టెస్ట్ అయితే చేసినాము. సో దీని మీద కూడా అంతే 60-70లో స్పీడ్ మెయింటైన్ చేస్తే ఎంత మైలేజ్ వస్తుందో చూద్దాం. నేనైతే 35 అనుకుంటున్నా, మరి చూద్దాం. అట్లీస్ట్ ఒక 38 అట్లా వస్తే బాగుంటుంది. అంత స్పీడ్లో కూడా అంత మైలేజ్ చేయకపోతే ఇంకా వేస్ట్ అయ్యింది. మన 390 అయితే ఆల్మోస్ట్ 34 ఇచ్చింది ఆ స్పీడ్లో మెయింటైన్ చేస్తే. చూద్దాం ఇది ఎంత ఇస్తుందో. ఇంకా బండి అయితే ఆగలేదు, వెళ్తానే ఉంది. చూద్దాం ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుందో. ఫైనల్గా మా బైక్లో ఫ్యూయల్ అయితే అయిపోయింది. మా అప్పటి నుంచి వెయిటింగ్ ఎప్పుడైపోతుందా అని. ఫైనల్గా ఎప్పుడైతే అయిపోయింది అని అనుకునే గ్యాప్లో మళ్ళీ స్టార్ట్ అవుతుంది బైక్. మళ్ళీ స్టార్ట్ చేసి చూద్దాం. ఇంకా ఇబ్బంది పెట్టడం వేస్ట్. ఫ్యూయల్ అయితే పోసుకుందాం. సో మనం ట్రిప్ 1 అయితే 0 చేద్దాం. 0 చేసేసినాం. ఫీల్డ్ రేంజ్ అయితే ఏం చూపిస్తలేదు ఇంకా. యాక్చువల్గా బండి తిరిగింది అయితే 11,628 కిలోమీటర్స్. ట్రిప్ 1 మీద పెట్టుకుందాం మనం. ఓకే, స్టార్ట్ చేద్దాం. 1 కిక్లో స్టార్ట్ అయింది. మొత్తం ఫ్యూయల్ తీసేసి స్టార్ట్ చేసి ఉంటే బెటర్ ఏమో అనిపించింది నాకు. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు ఎన్ని కిలోమీటర్లు వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక 1/2 లీటర్ అట్లా ఉంచా, అది ఇంత దగ్గర తీసుకొస్తానని అస్సలు అనుకోలేదు. సో ఇంత దూరం వచ్చింది కాబట్టి స్పీడ్లో 40 వస్తుంది అనుకుంటున్నా. చూద్దాం, 40+ కూడా రావచ్చు. లో స్పీడే మెయింటైన్ చేద్దాం. మినిమం 60-70. ఇలాగే స్ట్రైట్ వెళ్తే షాద్నగర్ కూడా వెళ్ళిపోతాం మనం. సో మనం అయితే ఇక్కడ నుంచి ఇంకా యూటర్న్ తీసుకున్నాం.
లెఫ్ట్ వెళ్తే షాద్నగర్ 4 కిలోమీటర్స్, రైట్ వెళ్తే పరిగి 36 కిలోమీటర్స్. ఇంకా మనం ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకొని బ్యాక్ వెళ్తాం. ఇక్కడికి ఆల్మోస్ట్ 16 కిలోమీటర్స్ వచ్చింది. చూద్దాం. నేనైతే వెయిట్ చేస్తున్నా ఎంత ఇస్తుందా అని. మనకైతే ఆల్మోస్ట్ 35 కూడా క్రాస్ అయిపోయింది. అయినా కూడా చూద్దాం ఇంకెంత దూరం వెళ్తుందో. నేను ఇంకా 60-70 ఆ రేంజ్లోనే మెయింటైన్ చేస్తున్న స్పీడ్. ఆ స్పీడ్లో క్రూజ్ చేయడానికి ఈ రోడ్ అయితే పర్ఫెక్ట్ రోడ్. అసలు మధ్యలో ఇట్లా ఊర్లో వచ్చినప్పుడే కొంచెం ఇబ్బంది, కాకపోతే పర్లేదు. నా గెస్ అయితే 38 అనుకున్నా, ఏమో చెప్పలేము. 40 వరకు కూడా ఇవ్వచ్చేమో అనిపిస్తుంది నాకైతే. యాక్చువల్గా ఈ 60-70 స్పీడ్ కాన్సెప్ట్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే, మన రోడ్స్ పైన స్పీడ్ లిమిట్ అయితే 60. సో దాని తగ్గట్టు రిజల్ట్స్ చూసుకోవడం బెటర్ అని చెప్పి అందుకే 60-70 ఆ స్పీడ్లో మెయింటైన్ చేస్తున్నాను. కార్స్కి అయితే 80 వరకు ఉంటుంది స్పీడ్ లిమిట్ అయితే. బైక్స్కి మాత్రం ఓన్లీ 60. అందుకని ఎక్కువ కూడా స్పీడ్ టెస్ట్ చేయొచ్చు. బట్ కాకపోతే రెగ్యులర్గా ఇచ్చే 60-70 స్పీడ్లో మనకి ఎంత మైలేజ్ వచ్చిందో చూసుకున్నామని ఈ టెస్ట్. నేనైతే ఈ రోడ్లో మంచిగా ఇంటర్కామ్స్లో సాంగ్స్ పెట్టుకొని మంచిగా రిలాక్స్ అవుతూ వెళ్తున్నా. నేను అనుకుంది కూడా క్రాస్ అయిపోయింది. 38.2. 40 ఇచ్చేస్తుందేమో కంపెనీస్. లేదు, 38 ఫిక్స్ అయిపోండి. 38 అయిపోయింది, ఆగిపోయింది. నేను 38 అన్నా, 38కి ఆగిపోయింది బండి. చూడొచ్చు ఇక్కడ 38.5. ఒకసారి స్టార్ట్ చేద్దాం. యావరేజ్ ఏమో 62 km/h అని చూపిస్తుంది. కానీ ఇట్లా మొత్తం ఫ్యూయల్ అయిపోయినప్పుడు అట్లీస్ట్ ఒక 1-2 kilometers వరకు వెళ్తే బాగుంటుంది. దగ్గరలో ఫ్యూయల్ పంప్ ఉందన్నప్పుడు చాలా యూజ్ అవుతుంది. ఇందాకటితో పోల్చుకుంటే ఇప్పుడు బాగానే వెళ్తుంది. Hmm. 38 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 39 అయితే లాస్ట్ ఇంకా అట్లీస్ట్ ఇంకా దగ్గరలో ఫ్యూయల్ పంప్ ఉందన్నప్పుడు వెళ్తుంది 1 kilometer వరకు. కాకపోతే ఇది మరీ ఇబ్బందిగా వెళ్ళాల్సి వస్తుంది, స్పీడ్ డ్రాప్ అయిపోతుంది చూడండి.
ఇంకా దీన్ని ఇబ్బంది పెట్టడం నాకైతే అస్సలు ఇష్టం లేదు. నేను 38 అనుకున్నా, కరెక్ట్గా 38 అయితే వచ్చింది. 40 వచ్చింటే మాత్రం R15ని బీట్ చేస్తుందని చెప్తుంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేసిన. బట్ నేను అనుకుంది అయితే 38, కానీ ఇక్కడ ఇది వచ్చింది మాత్రం 38.2. 38.2కి చెప్తున్న టైంలో బండి అయితే స్లో అయిపోయింది మొత్తం. ఇంకా ముక్కుతూ మూలుగుతూ 1 కిలోమీటర్ కూడా వచ్చింది. నేను షాక్ అయ్యేంత అయితే ఇయ్యలేదు. ఫస్ట్ నేను అనుకుంది అంతే, ఇంకా 40 ఇస్తుంది అనుకున్నా. నేను మెయింటైన్ చేసిన స్పీడ్కి 38 వచ్చింది. ఓకే, ఇది కూడా ఒక కాడికి మంచి రిజల్టే. 40 వచ్చింటే మాత్రం నిజంగా R15తో కంపేర్ చేసుకుంటే డ్యూక్ 200 కూడా ఇస్తుందని చెప్పి అనుకుంటుండే. సో ఇంకా మనం తెచ్చిన ఫ్యూయల్ అయితే వేసుకొని ఇంకా మనమైతే స్టార్ట్ అయిపోదాం ఇంటికి. ఇంకా మనం ఇక్కడ నుంచి ట్రిప్ 20 చేసుకుంటా ముందు ఎక్కడైనా వెళ్ళి ఫ్యూయల్ కొట్టించుకోవాలి. లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్యూయల్ అయితే కొట్టించేసుకుంటా. ఇది స్టార్ట్ చేస్తే మళ్ళీ మారిపోతున్నాయి ఇవన్నీ. దీంట్లో ఆగినప్పుడు అట్లీస్ట్ కొంచెం దూరమైన వెళ్తుంది. బట్ కాకపోతే మళ్ళీ స్టార్ట్ చేసి కొంచెం ముందుకెళ్ళి స్టార్ట్ చేసి ముందుకెళ్ళి అదొకటే కొంచెం ఇబ్బంది అనిపించింది. ఇంకా 390కి వస్తే మాత్రం ఇంకా మొత్తం ఫ్యూయల్ అయిపోయిందని అంటే అంతే, ఇంకా నీకు బండి స్టార్ట్ అయ్యవ్వదు. సెల్ఫ్తోనే ఇంకా సౌండ్ వస్తే అట్లనే అయిపోతుంది. కానీ ఇట్లా కొంచెం ముందుకి అట్లయితే అస్సలు వెళ్ళదు. సో ఇది మన డ్యూక్ 200 పైన మైలేజ్ టెస్ట్ వీడియో అయితే. సో ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఈ రేంజ్లో మెయింటైన్ చేస్తే మీకైతే అంత మైలేజ్ వస్తుందని నేనైతే గ్యారంటీ అయితే ఇస్తున్నా. 38 అంటే పర్లేదు, చాలా ఎక్కువనే 200తో. ఇంకా కొంతమందికి అయితే ఎంత మెయింటైన్ చేసినా కూడా వాళ్ళకి మైలేజే రాస్తారు. ఇంకా కొంతమందికి అయితే 10, 15, 20, 200కే మళ్ళీ 200కి అంత తక్కువ మైలేజ్ ఇస్తుంది. సో దాంతో పోల్చుకుంటే ఇది చాలా వరకు బెటర్. మీకు మైలేజ్ కావాలంటే మాత్రం స్పీడ్స్ మాత్రం ఎక్కువ మెయింటైన్ చేయొద్దు, జస్ట్ 60-70 చాలు. అంతకన్నా ఎక్కువ మెయింటైన్ చేస్తే మాత్రం అస్సలు మైలేజ్ రాదు. సో అంతే, ఇంకా దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.